రెండవసారి మీ నాన్నగారు ఎంపీగా కొనసాగుతున్నారు. మూడవసారి కూడా జోక్యం చేసుకోకూడదు. అధికార బలంతో ఒక షాపుని తొలగించినారు. రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు రాజకీయ శత్రువులనే నేను చాలామందికి శత్రువు అయ్యి నేను రాజకీయంగా ఎదగాలనుకున్నాను. కక్ష సాధింపు రాజకీయాలు అనేది నా ఉద్దేశం. రాజకీయాలైనా వదిలేస్తాను కానీ నాగేష్ నాయుడు గారితో స్నేహం వదలను. పక్కన ఉండే వైసీపీ నాయకులే నాకు సహకరించలేదు. నేను చాలా బాధపడ్డాను. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుపుకోవడం. రేపు అవకాశం వచ్చినా పార్టీ ఆదేశించి బుట్రేనమ్మ గారు ఆదేశించడం తమ్ముళ్ళారా ఎడవకండి. మీరు ఏ పదవి పైన ఆశ పెట్టుకున్నారా? అందరు కలిసికట్టుగా చేయండి. మీకు ఏ పదవి కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏమైనా సర్పంచ్గా ఏమైనా పోటీ చేశారు? కార్యకర్తలకు పట్టించుకోలేదు. ఇంటికి 15,000, మీ ఇంటికి 15,000, మీ ఇంటికి 15,000 మీరు ఆలోచన. ఎన్నికల్లో పోటీ చేస్తే 6 ఓట్లు కూడా పడవు. కట్ట దగ్గర కూర్చొని చెప్పేవాడు, పుట్టల కాడ ఓటల కాడ పిట్ట కథలు చెప్పేటోళ్ళు చెప్తే నేను పోటీలో ఉన్నామానండి. పోటీ చేయలేదే. ఇక్కడ నిలబడితే గెలిసామోనే చిన్నబరెడ్డి అనుకున్నారా? రాజకీయం అంటే మీ దృష్టిలో అంటే కక్షత సాధింపులా, అంటే అందినంత దోచుకోవడమా? వాలంటీర్ల పోస్టులు మరియు ఇతర పోస్టులకు కూడా మీరు డబ్బులు తీసుకొనే పని చేసినారు. మీ నాన్నగారు ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నారు కానీ కర్త కర్మ క్రియ మొత్తం నడిపించేదంతా మీకు ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ప్రతి ప్రోగ్రాంకి కూడా మీరు అటెండ్ అయ్యేవారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పదవి ఇవ్వకపోతే టీడీపీలోకి వెళ్తాము. నాగేష్ నాయుడు గారికి అలాగే నాకు కృష్ణారెడ్డి గారికి కొత్తగా వచ్చిన వారికి కన్వీనర్ పదవి ఇవ్వడం ఏంటి? మండలంలోనే చాలా మంది ఉన్నారు. నాగేష్ నాయుడు ఉన్నాడు. మరి టీడీపీ నుంచి వచ్చిన వారికే మండల కన్వీనర్, వైసీపీలో అంత పని చేసేంత లీడర్ లేడా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి. నాగేష్ నాయుడు వర్గం వేరుంది, ఆయన వర్గం వేరుంది అనే మాట్లాడకపోవచ్చు, డిస్టెన్స్ ఉండొచ్చు. చంద్రబాబు గారి నాయుడుది తప్పు లేదు. వీళ్ళు స్వతహాగా నిలబడడం లేదు. ఓడిపోవడానికి కారణం లోకల్ లీడర్సే.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.